శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో శ్రీ ఎం మార్కరన్ హన్ రాసినటువంటి నిన్ను తెలుసుకో అనేటువంటి వ్యాసంలో కొంత భాగం తెలుసుకుందాం. ఆశ మానవునికి సహజ స్వభావము. మానవుడు చేయు ప్రతి కార్యములోనూ ఇది వ్యక్తమవుతున్నది. జీవితములో ఉచ్చ శ్రేణిని అందుకొనవలైన నీ కోరుటను కానీ, లేక మరి ఒకరిని ఆదుకొనవలైనను ఆశించుట కానీ, లేక వ్యాపారములో కుచిత బుద్ధిని ఎనుటను కానీ, మానవుని అహంకారమునకు పరిస్థితులను అదుపులోకి తీసుకొని అధినేత కావలైనటువంటి వాని దృఢత్వమునకు ఉదాహరణగా తీసుకొనవచ్చును. చాలా వరకు మానవుడు ఇందులో సఫలీకృతుడయ్యాడు. అందువలననే వాని ఆశ జయించి ఇంకొక మెట్టు పైకి తీసుకొని వెళ్ళినది. మానవుడు తన గతికి యజమాని కావాలని ప్రయత్నించుతున్నాడు. ఇందులో ఏ తప్పున్నది అనుటలేదు. మానవునికి సర్వస్వతంత్రమైన బుద్ధి ఉన్నది, నిర్ణయించుకునేటువంటి శక్తి ఉన్నది. ఆశించు ఆదర్శములను అందుకున్నట్టుగా ప్రతి కర్మను చేయగలుగుతున్నాడు. అయితే ఈ గమ్యమును గతికే యజమాని అగుటను ఎంత కొద్ది మంది మాత్రము చేరగలుగుతున్నారు. మానవుడు తనను అర్థం చేసుకోలేకపోవటమే దీనికి కారణము. భౌతిక భావన, ఆధ్యాత్మిక శక్తుల యొక్క కలయికే మానవుడు. వాటి ప్రాముఖ్యత ఆ క్రమంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క శక్తి వాని జీవితంలో ఉపయోగపడుతున్నది. నిచ్చెన యొక్క పైమెట్టు ఆధ్యాత్మిక శక్తి, మధ్యది భావనా శక్తి, అడుగది భౌతిక శక్తి. ఈ నిచ్చెను తలకిందుడు చేసిన మానవుని జీవితము కలతలతో విషాదమవను. మానవుని భౌతిక శక్తికి ఏ ప్రాధాన్యత ఇచ్చినా మానవుడు తన తలను క్రింద నుంచి తల మీద స్థిరముగా నిలుచుతున్నట్లును. అది సహజ స్థితి కాదు. అది వాని జీవిత దృక్పథమును మంచి మార్గములోని మరల్చును. అయినప్పటికీ ప్రపంచము భౌతిక వాంఛలకు దాసులైన మానవులతో నిండిపోయింది. అటువంటి వారు తినుట, త్రాగుట వారి దేహముల ఆరోగ్యము కొరకు కాదు, వారి తీరని కోరికల కొరకు మాత్రమేను. అటువంటి వారికి క్రమబద్ధముగా కర్మలను ఆచరించుట కష్టము. శారీరక ఆవేశములను, కామతృష్ణను అవి అందించు క్షణిక సుఖముల కొరకే ఆశింతులు కానీ ఉదారమైన ఆలస్యముల కొరకు కాదు. భావన ఆసక్తికి దాసులైన వారిని భూమి మీద ప్రాకు మానవులతో సరిపోల్చవచ్చును. వారి ఊహలకే వారు బానిసల రీతిలో వారికి స్వతంత్రత లేదు. మతము ముఖ్యముగా స్వతంత్ర కనుకనే దేవుని ప్రేమిస్తాడు. అందుకొరకే వారిని ఎవరు నిర్బంధించరు. పని చేయుటకు, ప్రేమించుటకు, ప్రార్థించుటకు ఈ స్వతంత్రతే ఉత్సాహకారిగా ఉన్నది. అందుకనే ప్రభుత్వ పద్ధతులలో ప్రజాస్వామ్యంను సాధారణముగా వాంఛించుతున్నారు. భావావేశములకి అగ్రస్థానం ఇచ్చి జీవించువారు అటువంటి ఇంకొక వ్యక్తి మీద తమకు గల భావనలను గురించి నిజమైన ఉద్దేశం కలిగి ఉందరు. అట్లా భావించిన ఎడల ఏ పని అయినను చేయకుండా ఉండుటకు సంసిద్ధులై ఉందరు. వారు వ్యక్తి కొరకు చేయు కర్మ వారికి ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి అభిప్రాయములకు అనుగుణముగా ఉండును. వారి వ్యామోహమును కొనియాడుకుంటూ పగటి కళ్ళకంటూ సత్యమునకు దూరులవుతూ వృధాగా కాలయాపన చేస్తున్నారు. సాయిరామ్ సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.